హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో జనక అయితే కనక అనే సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల గారు ఉన్నారు. సో ఆ సినిమా విశేషాలు ఏంటో వారు మాటలను తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ సార్. సో ఈ సినిమా జనక అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్ అండ్ కాన్సెప్ట్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్కి తీసుకుని వస్తున్నారు. అంటే అందరికీ తెలిసిందే, బట్ దాన్ని ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తున్నారు అన్నది అయితే అర్థమైంది. సో ఎలా సార్, ఎలా స్టార్ట్ అయింది ఇట్స్ కాన్సెప్ట్? అంటే నేను ఇక్కడ రాజుగారితో ఆల్మోస్ట్ ఒక 7 years ట్రావెల్ ఉంది సార్, 2017 నుంచి. సో వేరే లైన్ ఒకటి అనుకున్నాం, రామ్ కామ్, అది కూడా ఎంటర్టైన్మెంటే. సో ఆయనకి నచ్చింది. తర్వాత లాక్డౌన్ రావటం, నేను కరెంట్ జెన్ ఏడీస్తో వాళ్ళతో టచ్లో ఉంటే మెల్లగా అందరూ మైండ్ సెట్ షిఫ్ట్ అవుతున్నాయి. డెబ్యూగా ఏదన్నా చెప్తున్నప్పుడు అట్లీస్ట్ ఐడియా షుడ్ బి ఇంట్రెస్టింగ్ అనుకుని, ఇది ఒక ఓల్డ్ ఐడియా ఉండింది కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు. సో అప్పుడు దాన్ని మళ్ళీ ఐడియా తీసుకొచ్చి పిచ్ చేస్తే రాజుగారు ఏమంటారు ఎందుకు తెలియదు. సో బట్ అల్టిమేట్లీ ధైర్యం చేసి హర్షిత్ గారికి చెప్తే, హర్షిత్ గారు రాజుగారికి చెప్పడం, ఆయన 2 minutes ఇట్లా చెప్పడం, చేసేద్దాము డెవలప్ చేసుకుని వచ్చేసాయని చెప్పారు. అలా స్టార్ట్ అయింది సార్. మీరు అన్నట్టు పాండమిక్ తర్వాత జనాలు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. కంప్లీట్లీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ కూడా మారారు. బికాజ్ చాలా వాస్ట్ ఆఫ్ సినిమా మొత్తం మన దగ్గర ఓటీటీ ద్వారా కొరియన్ డ్రామాస్ చూస్తున్నారు, తమిళ ఫిల్మ్ చూస్తున్నారు, మలయాళం ఫిల్మ్స్ అందరూ. అలాంటి ఈ టైంలో ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం అనేది చాలా మంచి విషయం. సో అంటే దిల్ రాజు గారు దగ్గర నుంచి అప్రూవల్ రావడం అనేది చాలా పెద్ద థింగ్. ఆయన అప్రూవ్ చేశారంటే ఒక ఐఎస్ఐ స్టాంప్ పడినట్టు. సో ఎట్లా సార్, ఆయన చెప్పినప్పుడు ఏమైనా కరెక్షన్స్ చెప్పున్నారా, లేకపోతే మీరు చెప్పిన పాయింట్ యాస్టీస్ తీసుకున్నారా? అంటే జస్ట్ 2 minutes లైన్ చెప్పామండి. సో లైన్ చెప్పంగానే అవి చేసేద్దాము, డెవలప్ చేసి తీసుకురాను. దెన్ 45 minute నరేషన్ చెప్పాను. తర్వాత ఏం ఫర్దర్ డిస్కషన్స్ ఏం లేదు. తర్వాత ఎడిట్ టేబుల్కి వచ్చిన తర్వాత అంటే ఫుల్ ఫ్రీడమ్. ఒకసారి ఆయన కంటెంట్ నమ్మితే ఇంకా మీ ఇష్టం. సో నాకు మేకింగ్ సైడ్ కూడా నేను అడిగిన యాక్టర్స్ ఇచ్చి, ఎడిట్ టేబుల్ మీద ఒక్కొక్కసారి అంటే మనం ఏదో లేదు సార్, ఇది వరకు మనం కొత్త మేకర్స్ కదా, మనకి ఎంత మీటర్ వరకు వెళ్ళాలి, ఎంత మీటర్ వరకు వెళ్ళకూడదు, మేబీ అలాంటి పర్సన్ గైడెన్స్ ఉపయోగపడుతుందేమో అని అనిపించింది. సో ఎడిట్ టేబుల్లో ఆయన కొన్ని చిన్న ఎక్స్పీరియన్స్ బేస్డ్ విషయాలు చెప్తే, ఓహో అవును కదా, ఈ డైమెన్షన్లో నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన మ్యూజికల్గా ఆలోచిస్తారు, సీన్ ట్రాన్సిషన్స్ ఆలోచిస్తారు, కామన్ ఆడియన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఈ డైలాగ్ అర్థం అవుద్దా లేదా, ఇది మల్టీప్లెక్స్ వాడికి మాత్రమే అర్థం అవుద్దా. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసి ఎడిట్ సైడ్ చాలా హెల్ప్ చేశారు. అండ్ కమింగ్ టు హీరో గారు సుహాస్, అంటే జనరల్గా ఈజ్ గుడ్ పెర్ఫార్మర్. అంటే ఆ సినిమా ఆయన చేసిన కలర్ ఫోటో కావచ్చు, రైటర్ పద్మభూషణ్, అన్నీ ఒక మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేసి ఉన్నారు ఇప్పటి వరకు చేసి. సో ఈ సినిమా ఆయన తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? మీరు ఫస్ట్ రాసినప్పుడు ఆయనే హీరోనా, లేకపోతే వేరే యాక్టర్స్ని అనుకుని చేసుకున్నారు? లేదు, వెరీ ఆనెస్ట్లీ కథ మాత్రమే అనుకున్నాను సార్, ఈ యాక్టర్ అని అనుకోలేదు. ఓకే. ఒక 2-3 యాక్టర్స్ దగ్గర ట్రై చేసాము, వెరీ పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళున్న బిజీ షెడ్యూల్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేకపోయింది. అవును. తర్వాత రాజుగారు ట్రావెల్లో కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చాము. మధ్యలో సినిమాలు ఏటో పోతున్నాయి, అర్థం కాని పరిస్థితి వచ్చింది, పెద్ద సినిమాలు ఆడుతున్నాయి. తర్వాత రైటర్ పద్మభూషణ్ చూసి రాజుగారు మళ్ళీ, సుహాస్ నేను సినిమా చూసాను, చాలా బాగా అనిపించింది సండే, ఒకసారి ట్రై చేస్తామంటే ఇమీడియట్గా సుహాస్ గారికి చెప్పడం, ఇక్కడ ఈ రూమ్లోనే చెప్పాను. సో ఆయన వింటాం, ఇమీడియట్ నేను చేసేస్తున్నాను, ఇంకేం టైం కూడా తీసుకోవాలి, చేసేస్తాను అన్నారు. వర్క్ వైజ్ ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ, ఎంత చెప్పినా తక్కువ. వెరీ కంఫర్టబుల్, వెరీ జెన్యూన్. ఆయన పర్ఫార్మెన్స్లో ఆయన వ్యక్తిగతంగా ఎంత జెన్యూన్గా ఉన్నారో, ఆయన పర్ఫార్మెన్స్ కూడా అంతే జెన్యూనిటీ కనపడింది నాకు. అవును. యూ విల్ లవ్ హిమ్. ఈ సినిమా వరకు ఆయన కనపడిన విధానం కానీ, ఆయన క్యారెక్టర్ స్పాన్ కానీ, సినిమా స్పాన్ కానీ, డెఫినెట్గా ఆయన సినిమాలలో ఒక కొత్త ఫ్లేవర్ అయితే వస్తుంది అని అనుకుంటున్నాను సార్. ఓవర్సీస్ రిలీజ్ కూడా ఆయన చేస్తున్నారంటే దానికి మీరే హెల్ప్ చేశారని చెప్తారు ప్రెస్ మీట్లో. అవును, ఆయన అడిగారు ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు రాజుగారితో ట్రావెల్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఆ మీటింగ్ రాజుగారు ఇట్లా అనుకుంటున్నారు సార్ ఏమంటారంటే మాట్లాడమని చెప్పి ఇమీడియట్గా, అని ఆయన మాట్లాడడం ఇమీడియట్గా ఓకే అయిపోయింది. దాంతో ఆయన వెరీ హ్యాపీ. దాదాపు 7 years దిల్ రాజు గారితో జర్నీ ఉంటుంది. అంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఏ షార్ట్కి ఎలా రియాక్ట్ అవుతారని మీకు ఇంచుమించు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, ఏ కథని ఎలా జడ్జ్ చేస్తారని. సో ఈ టైంలో మీరు ఫస్ట్ నుంచి ఏ కథ అయితే అదే నమ్మారో అదే తీసారా, లేకపోతే మధ్యలో సరే ఈయనకి ఇది అంత ఎక్కదేమో మనం కట్ చేయడం అట్లా ఏమైనా చేసి ఉన్నారా మీ కథలో? ఏం లేదు సార్, ఫస్ట్లో ఏం నమ్మామో అదే కదా. ఆబ్వియస్గా మనకి రైటింగ్లో మనం ఇవాళ సీన్ 4 పంచులు రాసి ఉంటాము, ఒక 2 నెలల తర్వాత 6 నెలల తర్వాత చూసిన తర్వాత మనమే అప్గ్రేడ్ అయి ఉంటాం, గ్రో అయి ఉంటాం, అదేంటి ఇది సరిపోవట్లేదు, అలాంటి ఇంప్రూవైజేషన్లు తప్ప కథ మెయిన్ ప్లాట్లో ఒక్క ఇంచు కదలేదు అటు ఇటు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేసాం.
రాజు గారు కూడా ఆయన ఒక కథను ఆయన చెప్తుంటారు మామూలుగా మాకు సరదా రే నేను పేపర్ నమ్ముతాను కథని కాదని. సో దట్ ఈస్ ట్రూ అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్. మనం పేపర్ నమ్మితే మనం డైవర్ట్ కాలేమండి. అవును. సో ఏం చేంజెస్ చేయలేదండి. ఫస్ట్ ఏమనుకున్నాం అదే కదా చేసుకుంటూ వచ్చి. ఓకే. అంటే ఫస్ట్ కాపీ చూసాక ఆయన సాటిస్ఫైడ్ అండి నాకు చెప్పారా మళ్ళీ? హ్యాపీ వెరీ హ్యాపీ కంప్లీట్లీ. యా. ఓకే సార్, మీ మధ్యలో ఈ 7 years గ్యాప్లోనే మీరు మళ్ళీ సలార్ సినిమాకి రాయడం, అదే ప్రశాంత్ నీల్ గారి టీంలో రాయడం అంటే ఎట్లా సార్ మరి? హర్షిత్ గారికి నాకు ఇక్కడ ఉన్న సంస్థలు రాజు గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు హర్షిత్ గారు పరిచయం ఏర్పడటం. హర్షిత్ గారికి ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం టైం నుంచే ఫ్రెండ్ అంట. ఓకే ఓకే ఓకే. సో ప్రశాంత్ గారు హైదరాబాద్ KGF 2 షూటింగ్కి వచ్చినప్పుడు హర్షిత్ గారు నన్ను ఒకసారి సెట్కి తీసుకెళ్ళి ప్రశాంత్ సార్ అలా పరిచయం ఏర్పడి ఏదో అలా సరదాగా డిస్కషన్స్లో వాటిల్లో ఇట్లా నేను రైటింగ్ సైడ్ ఉన్నాను అనే మాట రావటం, ఒక 2-3 చిన్న చిన్న మీటింగ్స్ జరిగాక ఆయన మరి నాకు అవకాశం ఇచ్చారు. సో అలా ప్రశాంత్ గారితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. జనరల్గా ఫస్ట్ అందరూ ఏమనుకుంటున్నారంటే మీరు SVC కన్నా ముందు దీనికి SVC సినిమాస్ కన్నా ముందు దీంట్లో ఆయనకి చేశారనుకుంటున్నారు మీరు. ఆ టీం నుంచి ఇటు వచ్చారు మన దిల్ రాజు గారి టీం అనుకుంటున్నారు. నాకు ప్రశాంత్ సార్కి నాకు అసలు జీరో యాక్సెస్. అసలు సార్తో నేను దగ్గరికి వెళ్తాను కూడా అనుకోలే. ఇక్కడ ఈ సంస్థలోనే ఇక్కడ ఉన్న నాకు రాజుగారి ట్రావెల్ నుంచి హర్షిత్ గారి నుంచి ప్రశాంత్ గారు తప్ప ఓకే దాంట్లో సెకండ్ థాట్ ఏం లేదు. ఎట్లా ఉండిందండి ఆ ఎక్స్పీరియన్స్? అంటే వేరే కాంపౌండ్కి వెళ్ళి ఆ టీంతో మళ్ళీ ఇక్కడ మీకు ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుంది కొన్ని ఇయర్స్, ఒక కంఫర్టబుల్ జోన్ ఉంటుంది, మళ్ళీ అటెల్ చేయాలంటే మళ్ళీ ఆ టీంతో వెరీ ఓవర్వెల్మింగ్ సార్. ప్రశాంత్ సార్ వెరీ వెరీ సింపుల్ పర్సన్, వెరీ హంబుల్. ఇట్లాగే మనం ఎలా మాట్లాడుతున్నాం అలాగే ఉంటుంది. ఆయన ప్రొఫైల్కి ఆయన మనతో ఉండే విధానానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే. అదేం క్యారీ చేయరు. ఓకే. పెద్ద డైరెక్టరు, పెద్ద హీరోలతో పనిచేస్తున్న డైరెక్టర్ అది అసలు జీరో క్యారీ చేస్తారు. సలార్ సినిమా తర్వాత మీరు ఈ సినిమా స్టార్ట్ చేశారా సార్? లేకపోతే సలార్కి చేయక ముందే ఇక్కడ కథ చెప్పడము, ఇక్కడ ఓకే చేసుకుని డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడైతే కొంత బ్రేక్ పడిందో ఈ లోపల ప్రశాంత్ సార్ ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో రాజు గారితో సార్ మనకి ఎవరన్నా మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను సినిమాకి వచ్చేస్తాను, ఈ లోపల ప్రశాంత్ సార్తో రైటింగ్ అవకాశం వచ్చింది నేను వెళ్తానంటే అయ్యో బంగారం వెళ్ళరామని చెప్పారు. సో అలాగా ట్రావెల్ చేశాను. కుదిరింది. సలార్ అలా రిలీజ్ అవ్వటము, నాకు ఇక్కడ సుహాస్ గారు ఓకే చేయటం ఓకే ఆల్మోస్ట్ సేమ్ టైంలో జరిగాయి. అంటే ఇది కూడా రేపు పొద్దున హిట్ అయిన తర్వాత మళ్ళీ సలార్ 2 వస్తుంది, దానికి వెళ్తారా లేకపోతే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ప్రశాంత్ సార్తో నేను ఇంకా పర్మనెంట్ రైటింగ్ సైడ్ 100% ఉంటానండి. ఓకే. అట్ ద సేమ్ టైం మన ప్రయత్నాలే. ఓకే. సో ఆయన దగ్గర రైటింగ్ ఛాన్స్ అయితే వదులుకోను. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఆయన సినిమా తీసిన దానికి మీ సినిమా తీసిన దానికి చాలా డిఫరెంట్. ఐ మీన్ స్టోరీ లైన్, మీ మైండ్ సెట్, మీ సెట్ ఆఫ్ సినిమా వేరు ఉంది, ఆయన సెట్ ఆఫ్ సినిమా అంత లార్జ్ స్కేల్ కావచ్చు, లేకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నారు. అండ్ మీరు వెళ్ళినా కూడా మోర్ ఓవర్ కాన్సెప్ట్ బేస్ మీద వెళ్తున్నారు. అంటే ఎట్లా సార్ ఇది సింకింగ్? ఏది రైటింగ్ సైడ్ అంటే ప్రశాంత్ సార్ దగ్గర మీకు అంటే రైటర్గా మనకి పేపర్లు పెన్లు కంటే కూడా ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఓకే. సో ప్రశాంత్ సార్ దగ్గర మీకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్, క్రియేటివ్గా జీరో రెస్ట్రిక్షన్. ఓకే. యూ కెన్ స్పీక్ యువర్ మైండ్. సో అంత ఫ్రీడమ్ ఉన్న జోన్ కాబట్టి యూ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. అండ్ రైటింగ్ సైడ్ ఐ థింక్ ఐ క్యాన్ ఫిట్ ఇన్ టు ఎనీ జానర్. ఓకే. బట్ డైరెక్టర్గా నీకు ఏది ఇష్టం అంటే నాకు ఇలాంటి కథలు ఇష్టం. ఈ టైప్ ఆఫ్ నువ్వు కథ చెప్తే ఏ కథలు చెప్తావు, ఈ కథలు చెప్పడానికి ఇష్టపడతాను యాజ్ అ డైరెక్టర్. బట్ రైటింగ్ సైడ్ ఇట్స్ అ గుడ్ ఛాలెంజ్ టు రైట్ లార్జర్ దాన్ లైఫ్, బిగ్ స్కేల్ అనేది 100% వెరీ గుడ్ ఛాలెంజ్. అండ్ ప్రశాంత్ సార్ దగ్గర ఉన్న ఫ్రీడమ్కి యూ విల్ లవ్ ప్రశాంత్ నీల్ గారు అండ్ నెక్స్ట్ NTR గారి ప్రాజెక్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓకే అండి. ఓకే. సో మన సినిమాకి వచ్చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గని గారు. సో మోస్ట్ హ్యాపెనింగ్ అని చెప్పొచ్చు. ఆయన ట్యూన్స్ బేబీ సినిమా అయితే చాలా మంచి ట్యూన్స్ ఇచ్చున్నారు. దాని తర్వాత ఆయన ఇందాక దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా చెప్పున్నారు, ప్రశాంత్ నీల్ గారు సినిమా చూసి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు విజయ్ గారిని తీసుకున్నాను. సో విజయ్ గారు ఉన్నారు ముందు నుంచి ఉన్నారు. కానీ కాంటెంట్ చూసిన తర్వాత, ఎందుకంటే మనం ఎడిట్లో ఏదో రఫ్ మ్యూజిక్ వేసుకుని మనం ఎడిట్ చూసుకుంటాము. అందరికీ కామన్ ఒపీనియన్ అంటే ఇంక్లూడింగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారితో పాటు హీరో గారైనా, రాజు గారైనా, హర్షిత్ గారైనా, హన్షిత గారు, ప్రశాంత్ నీల్ గారు, రవి బస్రూర్ గారు కూడా చూశారు, KGF మ్యూజిక్ డైరెక్టర్. సో అందరికీ కామన్ ఒపీనియన్ ఏంటంటే చాలా బాగా వచ్చింది కదా, ఈ కథని వేరే లెవెల్కి తీసుకెళ్ళగలిగింది మ్యూజిక్. సో మ్యూజిక్కి చాలా ఇంపార్టెంట్ పట్టుకోవాలి అని అందరూ సజెస్ట్ చేయటం, విజయ్ బుల్గని గారు రాజు గారితో ఇంటరాక్షన్ అది ఉంది కాబట్టి
అది అంత బాగా ఆయన డెలివరీ కూడా చేశారు. ఇంకా ఆయన చెప్పేది ఉందండి, బేబీ సినిమా అసలు ఓ రెండు ప్రేమ మేఘాలు పాట ఆయనకి ఫిల్మ్ఫేర్ తెచ్చిపెట్టింది. అవును సార్. నేను పర్సనల్గా ఆయనతో వర్కింగ్ స్టైల్ కూల్, వెరీ వెరీ కంఫర్టబుల్. అదృష్టం అని చెప్పాలి నాకు. సుహాస్ గారు ఎలా కుదిరారో, మా కెమెరామెన్ గారు సాయి శ్రీరామ్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆ మెయిన్ టెక్నీషియన్స్, ఎడిటర్ పీకే, వెరీ కంఫర్టబుల్ అండ్ కూల్. ఓకే, దొరకటం నాకు అసెట్గా అయిందండి ప్రొడ్యూసర్స్తో సహా. అఫ్ కోర్స్, అంటే స్టార్ట్ అయింది అక్కడే కదా. అవునవును. సో ఏ కైండ్ ఆఫ్ జోనర్స్ అంటే కంప్లీట్ మీరు ఓన్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ సైడ్ వెళ్తారు, లేకపోతే మీరు కూడా ఒక స్టార్స్ డైరెక్ట్ చేసి వాళ్ళకి తగ్గ కమర్షియల్ ఆస్పెక్ట్స్ స్క్రిప్ట్? ఆనెస్ట్గా ఇట్స్ అ లాంగ్ వే టు థింక్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ సార్. బట్ ఏం చేసినా ఏదన్నా ఒక కొత్త ఎక్స్ప్రెషన్ కానీ, కథ ద్వారా కొత్త ఎక్స్ప్రెషన్ కానీ, లేదా ఎత్తుకున్న ఐడియా ఇంతకుముందు ఇది చూడలేదే అలాంటి ఐడియా చేస్తే చేయటం నాకు ఇష్టం. సో అలాంటిది డెఫినెట్గా ట్రై చేస్తాను విత్ ఆల్ కోర్ ఎమోషన్స్. ఓకే, మన ఇంట్లో మనం ఎంత లిబరేటెడ్ పీపుల్ అనుకున్నా, ఎంత మోడర్న్ మిలినియల్ అనుకున్నా, అమ్మ ఎమోషన్ అమ్మదే, కరెంట్గా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. నాన్న ఎమోషన్ నాన్నదే, సిబ్లింగ్ ఎమోషన్ సిబ్లింగ్స్ అన్నదంలే కదా, అది మారదు. అవును. సో అలాంటి గ్రౌండ్ ఎమోషన్స్ టచ్ చేస్తూ ఏదన్నా ఒక కొత్త ఎక్స్ప్రెషన్ చెప్పాలనేది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక గట్టిగా సౌండ్ చేస్తుంది అయితే అనిపిస్తుంది అండి. కొన్ని పాయింట్స్ని అది క్వశ్చన్ చేస్తుంది. లైక్ ఎట్లా అంటే మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ గురించి, లేకపోతే ఒక కిడ్స్ పైన ఒక మ్యారీడ్ కపుల్కి ఉండే అభిప్రాయాలు ఇవన్నీ కూడా మారద్దు అనుకొచ్చాం. వెరీ ట్రూ అండి, 100%. ఓకే, మీరు ఏమన్నా లైఫ్లో రియల్ లైఫ్గా చూసి ఎవరిపైన మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు చూసి అన్ని ఇన్స్పైర్ అయ్యారు? పర్సనల్గా ఎక్స్పీరియన్సెస్ చాలా జరిగినాయి. నాకు మా కజిన్స్, మా అమ్మ సైడ్ అయినా మా నాన్న సైడ్ ఉన్న కజిన్స్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్. నేను పెళ్ళి వద్దనుకున్నాను. ఓకే, లాస్ట్ మ్యారేజ్, కిడ్ కూడా నాదే లాస్ట్. ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ముందు పెళ్ళైన వాళ్ళు. సో మా అన్నని, మా అక్కని, నా ఫ్రెండ్స్ అందరినీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఓకే. సో ఒక పాపను కనమనో డిస్కషన్ ప్రతి ఇంట్లో ఉంటుంది. అట్లాగే కనాలా వద్దా అనే డిస్కషన్ ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఉంటుంది. సో ఆ డిస్కషన్స్ ఎలా జరిగేవి, దానికి ఉన్న డిబేట్లు అయ్యి, ఒక్కోసారి గొడవలు జరిగేవి, ఒకేసారి భయాలు వచ్చేవి. ఎందుకంటే అది ఒక 30 ఒక కిడ్ అంటే ఒక 25 to 30 years ప్రాజెక్ట్ అండి. సరదాగా ఓకే మనం లెట్స్ హ్యావ్ ఎ కిడ్ అనుకున్నంత ఈజీ కాదు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉపయోగపడినాయి. అది కాకుండా స్కూల్స్లో అడ్మిషన్ తెచ్చుకోవడం ఎంత కష్టం, కాలేజెస్లో తెచ్చుకోవడం కానీ. ఇన్ఫ్యాక్ట్ మనము ఒక బేబీని కనగలుగుతాం కానీ ఆ ఫ్యూచర్ ఏంటి, చదువుతారా లేదా, సెటిల్ అవుతారా లేదా అని మన చేతుల్లో లేదు. సో అది వెరీ మిస్టీరియస్ జోన్ అది. సో అందుకనే ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఒక థిన్ లైన్ ఉంటుందండి. అంటే ఇట్లాంటి పాయింట్స్ డీల్ చేసేటప్పుడు మనం చాలా డిప్లొమసీగా మెయింటైన్ చెప్పగలగాలి. అంటే కొంచెం అటు ఇటు అయినా అది కొంచెం అటు వెళ్ళిపోతుంది, వల్గారిటీ అనొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ బోల్డ్ అనొచ్చు, ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన సందర్భాలు వస్తుంటాయి. దీన్ని ఏ విధంగా డీల్ చేస్తున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారి బ్యానర్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ మూవీస్ ఆ మార్క్ అయితే ఉంటుంది. సో ఆయన ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు? థిన్ లైన్ ఏం కాదు సార్, డిఆర్పి దిల్ రాజు గారు అనే పేరే బ్రాండ్ ఫ్యామిలీకి, ఫ్యామిలీ ఆడియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఓకే చేయరు. ఫస్ట్ నా ఇష్టం వచ్చి నేను రాసుకుని రావచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఓకే చేయరు. మోర్ ఓవర్ ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనమే రాయం. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి సీన్ రాశానండి అని మనము చెప్పలేదు. ప్లస్ నన్ను ఈ కథ స్టోరీ రైటర్గా అడిగితే వెరీ హెల్దీ కామెడీ, చాలా ఆరోగ్యకరమైన హాస్యం. మన ఇళ్లలో మనం అన్నదమ్ములు నేర్పించుకుంటాం, మన కజిన్స్ నేర్పిస్తాం, బావమరుదులు, నాయనమ్మలు నేర్పిస్తాం, వాళ్ళని ఆట పట్టిస్తాం, మామయ్యలు బాబాల దగ్గర దెబ్బలు తింటాం, ఏదో అల్లరి చేస్తుంటాం కదా. సో అంత హెల్దీగా, ఇప్పుడు మనం ఎంత ఫాదర్ అయినా మనకి నాన్న అయినా మనం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చి అంత ఇట్టుకుంటాం. అలా అని చెప్పి నాన్న మీద ప్రేమ లేనట్టు కాదు. సో ఆ రూటెడ్ ఎమోషన్స్ అన్నీ టచ్ చేస్తూ వెరీ హెల్దీగా ఆ పాత్రలతో కూడా మీరు ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆడు చేసిన పనికి మీరు పక్కనోడితో కూడా ఏమో బలం ఉంది అనే ఫీలింగ్ కూడా వచ్చేటంత హ్యాపీగా ఉంటుంది. సుహాస్కి వాళ్ళ ఫాదర్కి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే చాలా హైలైట్ అవుతుందండి. ఓకే, ఆయన కూడా చాలా పర్ఫార్మర్, మంచి యాక్టర్. గోపరాజు గారు అయితే ఐ థింక్ ఆయన చేసిన సినిమాలలో ఇది కొంచెం ఆయన కొత్త ఫ్లేవర్ ఒకటి కనపడుతుంది. జనరల్గా ఆయన ఫాదర్ అంటే గుర్తొచ్చేది మిడిల్ క్లాస్ ఆబ్వియస్లీ. దాని తర్వాత ఆయన ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా అందులోకి లీనమైపోతుంటారు. సో ఇందులో కూడా ఆ విధంగానే ఉంటుందండి ఆయన క్యారెక్టర్. సూపర్గా కుదిరిందండి. యాక్చువల్గా మనం మంచి కథ రాయమండి, మంచి కథ కుదురుతుంది. ఓకే, నాకు అదృష్టం ఏంటంటే నేను అనుకున్న ఆర్టిస్టులు కుదిరారు. ఓకే,
రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్, అవును. మురళీ శర్మ గారు అవును. సచ్ ఎ బిగ్ యాక్టర్, ప్రభాసీన్ అన్న, వెన్నెల కిషోర్ గారు, గోపరాజు గారు, మదర్ శ్రీవాణి గారు, నాయనమ్మ క్యారెక్టర్ గారు ఆవిడని తెనాలి శకుంతల గారు అంటారు. మిగతా యాక్టర్స్ ఎవరు తీసుకున్నా వాళ్ళ ప్రీవియస్ మూవీస్ కొన్ని వందల సినిమాలు చేశారు అందరూ. మినిమం 50 సినిమాలు అయితే అందరూ చేశారు. అవును. సుహాస్ గారిని తీసుకున్న, అమ్మాయిని తీసుకున్న, వాళ్ళ ప్రీవియస్ సినిమాలో మనకు తెలుగును ఒక యాక్టర్ని చూసినప్పుడు ఒక ప్రీవియస్గా ఇలా చేశారు కాబట్టి ఈ సినిమా ఈ రియాక్షన్ ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది కదా. ఆ పాత ఫిల్మ్ బ్యాగేజ్ ఏది కనపడదండి ఈ సినిమా వరకు. ఓకే. అందరూ కొత్త టైమింగ్లో, కొత్త ఎక్స్ప్రెషన్స్లో చాలా హెల్తీగా వచ్చినాయి సార్, కుదిరింది అలా. అవును. జనరల్గా సుహాస్ అనేటప్పటికీ ఇక ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సుహాస్ ఏంటంటే విత్ కలర్ ఫోటో హిట్ అయినప్పుడు సుహాస్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నెక్స్ట్ తర్వాత వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రీసెంట్గా వచ్చింది. సో ఒక్కొక్క సినిమాకి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మార్కెట్ కూడా మంచిగా వెళ్తూ ఉంటుంది. ఈ టైంలో ఆయన మీద ఒక మార్కెట్ క్రియేట్ అయ్యి బడ్జెట్ పెంచుతూ వెళ్తూ ఉంటారు. సో ఆ టెన్షన్ ఏమైనా ఉందంటే మనం ఎక్కువ పెడుతున్నట్టు మీకు? జీరో టెన్షన్, జీరో. రాజుగారు వెనకాల ఉంటే ఇంక బడ్జెట్ గురించి మీద ఆలోచించేది. ఓకే. బట్ ఒక్క రోజు కూడా ఒక యాక్టర్ విషయంలో కానీ, లొకేషన్ విషయంలో కానీ ఎప్పుడు జీరో కాంప్రమైజ్. నిజంగా డెబ్యూ డైరెక్టర్గా ఆలోచిస్తే చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. అడిగిన యాక్టర్లు, అడిగిన లొకేషన్స్, అడిగిన టెక్నీషియన్స్ ఇచ్చారు. ఇంకంతకంటే ఇంకో పేపర్ తీసుకుని వెళ్ళి, సీన్ పేపర్ తీసుకెళ్ళి షూట్ చేసుకురావడం తప్ప నోరు మూసుకుని ఎక్స్ట్రాలు చేయకుండా ఇంక ఏ పని లేదు. ఓకే సార్. ఇనీషియల్ ఐడియా దీన్ని ఓటీటీకి చేద్దాం అనుకున్నారంట, బట్ దీనికి ఇనీషియల్ ఐడియా కాదు, నరేషన్స్ జరుగుతున్నాయి. ఎక్కడో ప్రపోజల్ తెచ్చారు. ఓకే. దట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా, లేదా అమెజాన్ కానీ ఒరిజినల్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కదా. సో వై డోంట్ వి ట్రై ఒరిజినల్ ఫిల్మ్ ఛాన్స్ ఉన్నప్పుడు అని ఒక ట్రై అయితే చేశాను. ఓకే. ఆర్ యూ ఓపెన్ ఫర్ ఓటీటీ డైరెక్ట్ ఫిల్మ్స్ అంటే? ఎస్. ఓకే. సో ఈ జర్నీలో చాలా ట్రావెల్ జరిగింది. ఎందుకంటే యాక్టర్ ఒకరి తర్వాత ఒకరు, అది ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వకపోతే కథ బాగుంది కదా, వేరే అవకాశాలు ఏమైనా ఉంటే కూడా ట్రై చేసుకోవచ్చు కదా అనే అటెంప్ట్తో రాజు గారు అది చెప్పని ట్రై చేశాం. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఫర్ సమ్ రీజన్ లేదు, మంచి కథ కదా, మనకి తెలుగు ఆడియన్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నప్పుడు కొత్త ఐడియాస్కి వై నాట్ థియేటర్గా వెళ్దాం అనేసి మళ్ళీ ఇలా మెటీరియల్. నాకు ఆ టైం సుహాస్ గారు దొరికారు నా దృష్టి. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అవుతున్నాయి. లైక్ కాంటెంట్ బాగుంటే డెఫినెట్గా మీరు అన్నట్టు చిన్న సినిమాలన్నీ కూడా కమిటీ కుర్రలు అండ్ అయ్యి రీసెంట్గా వచ్చిందాక ఎగ్జాంపుల్ ఫెంటాస్టిక్, దే ఆర్ డూయింగ్ గుడ్ నెంబర్స్ ఇన్ సినిమాస్. ట్రూ. యాక్చువల్లీ ఆ విషయంలో మన తెలుగు ఆడియన్స్ దేవుళ్ళు అండి. తెలుగు ఆడియన్స్లో మనం గర్వంగా చెప్పేది ఏంటంటే సినిమా బాగోకుండా ఆడిన సినిమాను లేదు, సినిమా బాగుండి ఆడని సినిమాను లేదు. తెలుగు వాళ్ళు నిజంగా మీరు కోవిడ్ నుంచి చూసుకోండి. కోవిడ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ థియేటర్స్లో ఇంత రెవెన్యూ చేసింది మన వాళ్ళే. ఇంక ఇతర లాంగ్వేజ్ డబ్బు అయిన సినిమాలు కూడా హిట్ అయిన సినిమా ఎవరు వాళ్ళ ఫేస్ కూడా తెలియని సినిమాలు చూసాం. లైక్ ప్రేమలు కూడా మంజుమల్ బాయ్స్ ఇట్లా వెరీ గుడ్ సైన్ అండి. యాక్చువల్లీ వెరీ గుడ్. వీఆర్ లక్కీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు బీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో జనకైతే కనుక మంచి హిట్ అవ్వాలి అండ్ ఐ హోప్ దిస్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. సో మళ్ళీ ఇదే కాన్వర్సేషన్ పోస్ట్ రిలీజ్ పెట్టుకుందాం సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. థ్యాంక్ యూ. You make it big in your industry. Thank you.